పిఠాపురం మీద ఎవరైతే పీపుల్స్ పల్స్ వీళ్ళు ఒక సర్వే చేశారు. పీపుల్స్ పల్స్ అంటే రవిచంద్ర వారిది. వారు చేసినటువంటి సర్వేలో పిఠాపురంలో ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ వస్తుంది అనేటువంటిది వారు చేసిన సర్వేలో. అంటే గ్లాసు పగిలే కొంది పదును ఎక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అలాంటి పదును ఆ పిఠాపురంలో కనిపిస్తుంది. ఆ పిఠాపురంలో గ్లాసు పదును దెబ్బకి ఎవరు వెళితే వాళ్ళకి తెగిద్ది. అందుకని ఆ పిఠాపురం జోలికి వెళ్ళొద్దు అని జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బ్రతిమలాడుతూ ఉన్నారు. మీరు రావద్దు, ఆ గ్లాసు కోస్తే మీరు తట్టుకోలేరు అని వారు కోరుతూ ఉన్నారు. అయితే పిఠాపురంలో వారు చేసినటువంటి ట్రాకర్ పోల్లో 18 నుంచి 21 మార్చి వరకు చేశారు. 24 అయితే దీంట్లో వాళ్ళు చేసినటువంటి దాంట్లో అంటే శాంపిల్ ప్రొఫైల్ కూడా మేల్ 53%, ఫిమేల్ 46%, ఏజ్ గ్రూప్ 18 ఇయర్స్ దగ్గర నుంచి 60 ఇయర్స్ ఏజ్ అబోవ్ గ్రూప్ వరకు కూడా క్యాస్ట్లు వైజ్గా కూడా వాళ్ళు సర్వే చేశారు. సరే, దీంట్లో ఓట్ షేర్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.7% వస్తుందని, జనసేన, తెలుగుదేశం, బీజేపీకి కలిపి 60.3% వస్తుందని, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులకి 3.3% వస్తుందని, అదర్స్కి 3.7 అంటే నోటా కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే దాదాపుగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 30% వస్తే 32% వస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారికి 60% అబోవ్ వస్తుందని, అంటే 30% వేరియేషన్ ఉంటుంది. అంటే పరువు కూడా వైఎస్ఆర్సీపీకి మామూలుగా పోదు, కిలో లెక్కన కాదు, టన్నుల లెక్కన పోయిద్ది. టన్నుల లెక్కన పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నుంచోవటంతో పిఠాపురం ఒక వన్ సైడ్ వార్. ఆయన రాజకీయాల్లో చాలా విలువలతో, ఆలోచనతో, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించి, యువత భవిష్యత్తును కాంక్షించి ఆయన అడుగులు వేశారు. మరి అలాంటి అడుగులు వేసిన వ్యక్తి మీద వాళ్ళని తీసుకొని యుద్ధం చేస్తాం, ముద్రగడ్డని తీసుకొని యుద్ధం చేస్తాం, అక్కడ జనసేన పార్టీ లీడర్లు గతంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని యుద్ధం చేస్తాం, అందరినీ ఎవరెవరినో లీడర్లను తీసుకొచ్చి ఆడ పెడతాం, యుద్ధం చేస్తాం, కోట్లకు కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేస్తాం అని అంటే ప్రజలు విశ్వసించరు, ప్రజలు నమ్మరు, ప్రజలు దగ్గరకు రారు. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.7% వస్తే జనసేన పార్టీకి 60.3%, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. ఇది వారు ఇచ్చినటువంటి బేసిక్ సర్వే. సరే, దీంట్లో పార్టీ వైజ్ ప్రిఫరెన్స్లు ఏంటి, ఏజ్ వైజ్ పార్టీ ఎవరెవరు ఎట్లున్నారు, కమ్యూనిటీ వైజ్ ఎట్లున్నారు, సబ్ క్యాస్ట్ వైజ్ ఎట్లున్నారు, ఇట్లా డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సర్వే. వీళ్ళు ఇంకొన్ని చేశారు, బట్ వీటికి సంబంధించి సమగ్రంగా తెలియజేద్దాం. మనం ముందు నుంచి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ వస్తుంది అని. దీని ప్రకారంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ తగ్గదు. అందుకని మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మీరు ఓటుకి 1,00,000 ఇచ్చినా కానీ గెలుపు జనసేన పార్టీదే, పవన్ కళ్యాణ్ గారిదే అని కూడా చెప్పారు. అందుకని వాళ్ళు ఆలోచనతో, బాధ్యతతో, కొంచెం దూకుడుగా వెళ్లకుండా పద్ధతిగా ఎన్నికలు నిర్వహించుకోమని వైసీపీ పార్టీని కూడా వారు రిక్వెస్ట్ చేశారు. సరే, చూద్దాం దీనికి సంబంధించి. మురళి పవర్ స్టార్దే పిఠాపురం, సర్వేలన్నీ వన్ సైడ్. ఏంటి ఆ సర్వే సారాంశాన్ని చూసినట్లున్నారు, ఏంటి, ఏమనిపిస్తుంది? సార్, ఇది మొట్టమొదటి నుంచి మీరు చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో కూడా దాదాపుగా కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ వైపే కనిపిస్తుంది అనేది వినిపిస్తున్న మాట సార్. ఇందులో అయితే సర్వేలు ఏ సంస్థ సర్వే చేసినా, ఏ ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి వారి గురించి అడిగి తెలుసుకున్నా కూడా వన్ సైడ్ వన్ సైడ్ అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరూ కూడా ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ, ముఖ్యంగా కూడా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ చెప్తున్నారు. ఇదంతా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంకా కాలు పెట్టలేదండి. పోటీ చేస్తానని ప్రకటించడం మాత్రమేనండి.
ఒక్కసారి ఆయన పిఠాపురం వెళ్ళి పిఠాపురం ఆయన ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఆయన మాట్లాడి అక్కడ ప్రజలను కలుసుకుంటే కనుక ఈ సైడ్ ఇంకెంత పెరుగుద్ది అనేది అప్పుడు చూడాలి సార్. అప్పుడు వచ్చే సర్వేలు ఇంకా ఇంకా వన్ సైడే కాదు, ఇంకా పూర్తిగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు అండి. అయితే సహజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా సహజ సిద్ధంగా కూడా ఎక్కువ సామాజిక వర్గాల సమీకరణాలు చూసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ఏజ్ గ్రూపులు అండి. దాదాపుగా ఇచ్చినటువంటి సర్వేలో చూస్తే కనుక 20 నుంచి 65 ఏజ్ గ్రూపులు అందరూ వచ్చే ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా 52 నుంచి 55% వరకు కనిపిస్తున్నారండి. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేకుండా 20 యువత, మధ్య వయస్కులు, అదేవిధంగా వృద్ధులు అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కేయాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా ఆ సర్వేని బట్టి చూస్తే తెలుస్తుందండి. ఇక సామాజిక వర్గాల సమీకరణాలు చూస్తే ఆ సామాజిక వర్గాల్లో కూడా దాదాపుగా కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్కి మెజారిటీ కనిపిస్తుందండి. 1-2 సామాజిక వర్గాలు అయితే 60% 70% కనిపించినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలు కూడా దాదాపుగా కూడా 40% నుంచి పైకే కనపడుతున్నాయండి. అంటే ఎక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం అన్ని సామాజిక వర్గాలు, అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్కి వేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఏలేదు పిఠాపురం వచ్చేసారని కాదండి. ఆయన గత 10 ఏళ్లుగా కూడా ఆయన చేస్తున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో ఆయన వ్యవహరించినటువంటి విధానాలు కానీ, ఆయన మాట తీరు కానీ, లేకపోతే ఎక్కడా కూడా అవినీతిని కానీ లేకపోతే ఇంకొక అక్రమాలు కానీ ప్రోత్సహించకుండా ముఖ్యంగా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం కానీ, కౌలు రైతు భరోసా వంటి సొంత డబ్బులు తెచ్చి రైతులకు పంపిణీ చేయడం విషయంలో కానీ, ప్రజాగళం పేరుతోటి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పక్షాన్ని నిలబడటం కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా దాదాపుగా కూడా 9-10 ఏళ్లుగా కూడా ఆయన చేస్తున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఆయన చేరువయ్యారండి. సరే 2019 ఎన్నికల్లో చేదు అనుభవాలు చూసినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన రాజకీయంగా కూడా చాలా పుంజుకున్నారు, బాగా డెవలప్ అయ్యారండి. అనేక మంది ప్రజల మధ్యకి వెళ్ళారు, వారాహి యాత్రలో పర్యటించారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను చూశారు, అన్ని వర్గాలతో భేటీ అయ్యారండి. ఈ అంశాలన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిపించాలి, పవన్ కళ్యాణ్ మనకు పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది మనకు ఒక అదృష్టంగా వారు భావిస్తున్నారు కనుక ఆ స్థాయిలో సర్వే ఫలితాలు వస్తున్నాయి సార్. ఏ సంస్థ సర్వే చేసినా లేదా అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్కి వేస్తామని చెప్తున్నారు సార్. రెండో అంశం సార్, పవన్ కళ్యాణ్ ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అగ్రనేతలు రాయలసీమ నుంచి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కానీ లేకపోతే ముద్రగడ్డ లాంటి నాయకుల్ని ఒక్కొక్క మండలానికో లేకపోతే ఒక్కొక్క గ్రామానికో ఒక్కొక్క పెద్ద నాయకుడిని తీసుకొచ్చి ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ వ్యూహాలు కానీ ఉన్నాయో ఆ వ్యూహాలు, ఆ ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి పిఠాపురం వాసులకు మరింత కసిని పెంచాయండి, మరింత బాధ్యతను పెంచాయండి. ఆ రకంగా కూడా ఏదైతే 4 మండలాలకు 4 ఇన్ఛార్జీలు వేయటం, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభాన్ని తీసుకొచ్చి మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభకి బాధ్యతలు అప్పగిస్తాం, ఇవన్నీ వచ్చిన తర్వాత దాని ప్రభావం ఇంకా ఎక్కువైపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి రెచ్చగొట్టే ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం కూడా అది పవన్ కళ్యాణ్కి ప్లస్ అయిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వ్యూహాలు వేసినా, ఎన్ని ఎత్తులు పనినా పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నారండి, మీకు 1,00,000 ఇచ్చినప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ప్రజల దయ ఉంటే కనుక నాకు 1,00,000 ఓట్లతో గెలుస్తాననే ధీమాని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టట్లేదు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు మాట తప్పు పడుతున్నారు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆయన తప్పు పడుతున్నారు, వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడట్లేదు. ఆ రకమైనటువంటి రాజకీయం ఆయన చేస్తున్నారు కనుక ఈరోజు పిఠాపురంలో కానీ సరే ఎక్కడున్నా ఆయనకి అలాంటి సర్వే ఫలితాలు వస్తాయి. పిఠాపురంలో మరింత ఎక్కువగా వన్ సైడ్ సర్వేలు రావడం అనేది జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా కొంత ఆనందాన్ని ఇస్తుందండి. మొత్తం మీద రేపు 27వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే కనుక ఆయన పర్యటనలో ఆయన ఇచ్చే హామీలు కానీ నియోజకవర్గ ప్రజలతో ఆయన మాట్లాడిన తర్వాత ఇది మరింత బలం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్.